Hi students. In the chapter real numbers, the next topic is logarithms. So this is the second part of this in this chapter. అంటే ఈ చాప్టర్లో ఏంటంటే ఇది సెకండ్ పార్ట్ అవుతుంది. అంటే ఇంతకు ముందు చెప్పిన వరకు ఏంటంటే ఒక పార్ట్ అంటే 4th ఎక్సర్సైజ్ దాకా 1.4 దాకా రియల్ నెంబర్స్లో ఒక పార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ 1.5 ఇక్కడ నుంచి ఈ 1.5 ఎక్సర్సైజ్ కూడా వేరొక పార్ట్ అవుతుంది. అంటే రియల్ నెంబర్స్లోదే, కాకపోతే దాని నుంచి ఆ పార్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఈ పార్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో చూద్దాం ఒకసారి. సో ఈ పార్ట్లో క్వశ్చన్స్ అంటే ఈ పార్ట్లో ఈ నెక్స్ట్ 1.5 ఎక్సర్సైజ్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా కొన్ని ఫార్ములాస్ అనేవి రావాలి. ఆ ఫార్ములాస్ ఏంటంటే చూడండి ఒకసారి. ఇఫ్ ఏ పవర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ దెన్, అంటే ఇక్కడ ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాయాలి అంటే లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఈ ఫార్ములాస్ అనేవి మీరు కంపల్సరీగా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఈ పార్ట్ అంటే ఈ ఫార్ములాస్ అనేవి మీకు రావాలి. ఈ ఫార్ములాస్ వస్తేనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ దెన్ లాగ్ ఎన్ బేస్, ఇక్కడ ఏమీ లేదు, లాగ్ యాడ్ చేసాము. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాగ్ యాడ్ చేసాము, ఎన్ ఇటు వెళ్ళింది, ఎక్స్ ఇటు వచ్చేసింది. అంటే ఏ పవర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ దెన్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ ఏంటంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై బేస్ ఏ, ఇక్కడ దీన్ని ఎలా చదువుతామంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై బేస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి దీన్ని ప్లస్ ఇలా రాస్తామంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అంటే ఈ బేస్లో ఏముంది దీన్ని చదవచ్చు, చదవకపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లాగ్ ఎక్స్ ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అండ్ లాగ్ ఎక్స్ బై వై, ఎక్స్ బై వై ఉంటే దీన్ని ఎలా రాస్తామంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. కింద బేస్ చదవచ్చు, చదవకపోయినా ఇబ్బంది ఏం లేదు. లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ. అంటే ఇంటూలో ఉంటేనేమో ప్లస్, ఇలా బై ఉంటేనేమో మైనస్. అండ్ నెక్స్ట్ లాగ్ ఏ బేస్ ఏ, ఇక్కడ సేమ్ నెంబర్ ఉంటే దాని వాల్యూ ఎంత అంటే 1 డైరెక్ట్గా పెట్టేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ లాగ్ 1 బేస్ ఏ, ఇక్కడ నెంబర్ బేస్లో ఎంత నెంబర్ అయినా ఉండొచ్చు, కానీ ఇక్కడ 1 ఉంటే దాని వాల్యూ ఎగ్జాక్ట్గా 0. అండ్ నెక్స్ట్ వన్ లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం బేస్ ఏ, ఇది ఎక్స్ పవర్ ఎం, పవర్లో ఉంటే ఈ ఎం ముందుకు వస్తుంది. చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్న ఎం ముందుకు వచ్చేసింది, ఇక్కడ ఉన్న ఎం ముందు అంటే ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అనే వాటిని సాల్వ్ చేస్తాము. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.5 ప్రాబ్లమ్స్ కనుక చూస్తే 1.5 డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, వాటి వాల్యూస్ని కనుక్కోమంటున్నారు. చూద్దాం ఒకసారి. సో ద ప్రాబ్లమ్ ఈజ్ లాగ్ 5 బేస్ 25. మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు అంటే, ఇందాక ఫస్ట్ ఫార్ములా మనం చూస్తే ఏంటంటే లాగ్ ఎన్ బేస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఏ పవర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్గా రాస్తారు. అంటే ఇది అంటే ఇలా ఉంటే ఇలా రాస్తారు, ఇలా ఉంటే ఇలా రాస్తారు. అంటే ఇది ఎలా ఉంది, ఇలా ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తామంటే ఇలా రాస్తామంటే ఇది ఇటు వస్తుంది. ఇది అంటే 225 హోల్ పవర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5. 25ని 5 స్క్వేర్గా రాస్తాము, హోల్ పవర్ ఎక్స్ ఉంది దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో 5 పవర్ 2 ఇంటూ ఎక్స్ అంటే 2x అవుతుంది. అంటే సేమ్ పవర్స్ ఉన్నాయి, అంటే ఎక్స్పోనెంట్స్ అనేవి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని ఇక్కడ మల్టిప్లై చేస్తాం. 5 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్, ఇక్కడ పవర్స్ని మల్టిప్లై చేస్తాం అనమాట. సో 5 పవర్ 2x దట్ ఈజ్ ఈక్వల్ 5. 5 పవర్ 2x దట్ ఈజ్ ఈక్వల్ 5 అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేస్తాం. ఇక్కడ పవర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు, బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేసినప్పుడు సో 5 పవర్ 2x దట్ ఈజ్ ఈక్వల్ 5 పవర్ 1 అంటే ఇక్కడ పైన 2x ఉంది ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1 ఉంది. సో ఈ 2 నడి తీసుకెళ్తే ఇంటూలో ఉంది కాబట్టి బై అవుతుంది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అయితే ఏంటంటే లాగ్ 5 బేస్ 25 వాల్యూ ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. ఇలా చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ లాగ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్, దాని వాల్యూ ఎంత అని అడిగారు.
log root x base x. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏం చేద్దామంటే చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ రూట్ని మనం ఏం రాయొచ్చు అంటే 1/2గా రాయొచ్చు. అంటే దీన్ని రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2గా రాయొచ్చు అనమాట. దీన్ని అలానే రాశాను, లాగ్ ఎక్స్ పవర్ 1/2 బేస్ ఎక్స్ అనమాట. ఇది ప్రింట్ సరిగా రాయలేదు. ఎక్స్ పవర్ 1/2 లాగ్ ఎక్స్ పవర్ 1/2 బేస్ ఎక్స్. సో ఇంతవరకు ఎలా ఉందంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం అంటే ఇది ఇలా ఉంది కదా, లాగ్ ఎక్స్ పవర్ 1/2 బేస్ ఎక్స్. ఇది ఈ పార్ట్ ఇలా ఉంది. ఇది ఎలా ఉందంటే ఇది మొత్తం ఇలా ఉంది. అంటే పైన ఎమ్ లాగా 1/2 ఉంది కాబట్టి దీన్ని ఇలా ఉంటే ఇలా రాస్తాము, లాగ్ ఎక్స్ పవర్ ఎం దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్. అంటే ఇది ముందుకు వస్తుంది అంతే, ఏం లేదు. ఈ 1/2 ముందుకు వస్తే 1/2 లాగ్ ఎక్స్. ఇక్కడ మిగిలేది ఏంటంటే లాగ్ ఎక్స్ బేస్ ఎక్సే కదా. ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది, ఇందాక ఆల్రెడీ మనం ఫార్ములా చూసాము. లాగ్ ఏ బేస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ 1. అప్పుడు లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ కూడా 1 అవుతుంది కాబట్టి 1/2 ఇంటూ 1, హాఫ్ ఇంటూ 1 అంటే హాఫ్ అవుతుంది. దెన్ లాగ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, లాగ్ 0.01 లాగ్ 0.01 బేస్ 10 లాగ్ 0.01 బేస్ 10. అయితే ఈ 0.01ని ఫ్రాక్షన్లో రాస్తే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100గా రాస్తాం. అంటే 1/100 100 బేస్ 10. ఈ 1/100ని 10 స్క్వేర్గా రాస్తాము. 1/10 10s are 100 10 స్క్వేర్. దీన్ని ఈ పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, అంటే 10 పవర్ -2 అవుతుంది. ఇది ఎలా ఉందంటే లాగ్ x⁴m బేసి, అప్పుడు m లాగ్ x బేసి. అంటే ఇలా ఉంటే ఈ -2 ముందుకు వెళ్తుంది, -2 లాగ్ 10 బేస్ 10. ఇక్కడ సేమ్ నెంబర్ ఉంటే దాని వాల్యూ 1 అని చెప్పాము ఆల్రెడీ. -2 ఇంటూ 1 -2. దెన్ లాగ్ 0.01 బేస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. సో జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్స్ అనే వాటిని మీరు చూస్తే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఒక ప్రాబ్లం చేస్తే చాలా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇదే రోమన్లో నెక్స్ట్ ప్రాబ్లము ఏంటంటే లాగ్ 8/27 బేస్ 2/3. ఈ 8/27ని 2/3 పవర్స్లో రాయొచ్చు. అంటే 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 కాబట్టి టోటల్లీ 2/3 హోల్ పవర్ 3గా రాయొచ్చు. 2 క్యూబ్ అంటే 8 అవుతుంది, 3 క్యూబ్ అంటే 27 కాబట్టి ఇది ఎలా ఉంది, లాగ్ x⁴m అంటే ఈ m ముందుకు వస్తుంది కాబట్టి 3 ముందుకు వస్తుంది. ఇదిగో 3 ముందుకు వచ్చేసింది. లాగ్ 2/3 బేస్ 2/3. ఇక్కడ సేమ్గా ఉంటే దాని వాల్యూ 1. సో 3 ఇంటూ 1 అంటే 3. అండ్ నెక్స్ట్ ఇదే రోమన్లో లాస్ట్ ప్రాబ్లం చూస్తున్నాను. సో 2⁴2 ప్లస్ లాగ్ 3 బేస్ 2. ఇది ఎలా ఉందంటే మనం మామూలుగా అయితే ఇలా ఉంటే a⁴m ఇంటూ a⁴n అంటే a⁴m ప్లస్ nగా రాస్తాం. మరి ఇది ఇలా ఉంటే దీన్ని ఇలా రాయొచ్చు కదా. అప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 2⁴ లాగ్ 3 బేస్ 2. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 2 ఇది మొత్తం పవర్లో ఉంది. ఇక్కడ బేస్ కామన్ ఇలా ఉన్నప్పుడు దీని మొత్తం వాల్యూ ఇక్కడ ఎంత అయితే ఉంటుందో అంత. అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ, సో ఇక్కడ 3 ఉంది, 4 3s are 12. ఇది ఫస్ట్ రోమన్లో మనం వాటిని షార్ట్గా రాసేసి ఏం చేస్తామంటే వాటి వాల్యూస్ కనుక్కుంటాము. అండ్ నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం. సెకండ్ రోమన్ ఏంటంటే రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ లాగ్ n అండ్ ఫైండ్ ద వాల్యూస్ వేర్ ఎవర్ పాసిబుల్. అంటే ఇక్కడ ఏంటంటే లాగ్ n అంటే సింగిల్ లాగర్థమ్గా రాయాలన్నమాట. అంటే ఇప్పుడు పైన చేసాము ఆల్రెడీ సింగిల్ లాగర్థమ్సే. పైన లాగా ఉన్నప్పుడు వాల్యూస్ కనుక్కున్నాం కదా పై రోమన్లో, అంటే ఫస్ట్ రోమన్లో. అలానే ఇది కూడా చేస్తాం. అయితే ఇవి ఏంటంటే ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి. సింగిల్ లాగర్థమ్గా మనం ఫామ్ చేసి వీటి వాల్యూస్ని కనుక్కుంటాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే లాగ్ 2 ప్లస్ లాగ్ 5. లాగ్ 2 ప్లస్ లాగ్ 5 ఇది ఎలా ఉంది, మనకున్న ఫార్ములాస్లో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందు ఏంటంటే ఈ ఫార్ములాస్ అన్నీ ఒకసారి బాగా నేర్చుకోండి.
ఈ ఫార్ములాస్ నేర్చుకుంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయగలం. log 2 ప్లస్ log 5 ఇది ఎలా ఉంది, log x ప్లస్ log y అంటే log x ఇంటూ y. అప్పుడు log 2 ఇంటూ 5 log 2 ఇంటూ 5 log 2 ఇంటూ 5 అంటే 2 5s are 10. బేస్లో నీకు 10 అవసరమైనప్పుడు ఈ 10 ఆటోమేటిక్గా రాసుకోవచ్చు అనమాట లాగరిథమ్స్ కాబట్టి. సో అప్పుడు log 10 బేస్ 10 అంటే వాల్యూ 1. ఇది సెకండ్ రోమన్ ప్రాబ్లమ్స్ ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ఉంటే వాటిని log n అంటే సింగిల్ లాగరిథమ్గా రాస్తాము, వాటి వాల్యూస్ని మనము కనుక్కుంటాం. ఇదే రోమన్లో ఇంకో ప్రాబ్లం చూస్తే ఫోర్త్ ప్రాబ్లం 2 log 3 మైనస్ 3 log 2 2 log 3 మైనస్ 3 log 2. మరి ఈ ప్రాబ్లం ఎలా చేస్తామంటే ఇది ఎలా ఉంది, దీన్ని ఒకసారి దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి m log x దీన్ని ఎలా రాయొచ్చు, ఇది రివర్స్లో రాస్తే log x టు ది పవర్ ఆఫ్ mగా రాయొచ్చు అనమాట. m ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇలా రాస్తారు, ఇలా ఉన్నప్పుడు ఇలా రాస్తారు. అప్పుడు ఈ 2 ఇటు వచ్చేస్తుంది, ఈ 3 ఇటు వచ్చేస్తుంది. అంటే log 3 స్క్వేర్ మైనస్ log 2 క్యూబ్. 3 స్క్వేర్ అంటే 3 3s are 9, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8. ఇది ఎలా ఉంది మళ్ళీ log x మైనస్ log y. log x మైనస్ log y అంటే log x బై y. x ప్లేస్లో 9 ఉంది అండ్ y ప్లేస్లో 8 ఉంది. సో log 9/8 log x బై y. ఇది ఈ ప్రాబ్లం. అంటే సెకండ్ రోమ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనము ఇలా సింగిల్ లాగరిథమ్గా రాస్తాము. ఒకవేళ వాల్యూ అనేది పాసిబుల్ అయితే వాల్యూ అనేది కనుక్కోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ రోమన్ చూద్దాం. ఈ థర్డ్ రోమన్ చూస్తే evaluate each of the following in terms of x and y if it is given x is equal to log 3 base 2 and y is equal to log 5 base 2. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆన్సర్ అనేది ఇక్కడ XYలో రావాలంట. రైట్, అయితే మనం వాటిని సింప్లిఫై చేసేటప్పుడు ఒకవేళ log 3 base 2 వస్తే x అని రాయొచ్చు అంట, log 5 base 2 వస్తే y అని రాయొచ్చు అంట. అయితే ప్రాబ్లం చూస్తే log 7.5 బేస్ 2. ఈ 7.5ని మనం ఎలా రాయొచ్చు, 15/2 అని రాయొచ్చు కదా. అంటే 15లో హాఫ్ ఎంత అంటే 7.5 కాబట్టి దీన్ని సో 15/2 అంటే 7.5. ఇది ఎలా ఉంది log x బై y. log x బై వైని log x మైనస్ log yగా రాయొచ్చు. అంటే log 15 బేస్ 2 బేస్ 2 రెండింటికి వస్తుంది. log 15 బేస్ 2 మైనస్ log 2 బేస్ 2. log 15 బేస్ 2 log 15ని ఎక్స్పాండ్ చేస్తే 3 ఇంటూ 5గా రాస్తాము బేస్ 2 మైనస్ log 2 బేస్ 2 అంటే 1. సో ఇది ఎలా ఉంది log x ఇంటూ y అంటే log x ప్లస్ log yగా రాయొచ్చు. log x ఇంటూ y log x ప్లస్ log y అంటే log 3 బేస్ 2 ప్లస్ log 5 బేస్ 2 log 3 బేస్ 2 ప్లస్ log 5 బేస్ 2 మైనస్ 1. ఇక్కడ మనం ఆల్రెడీ మనం పైన చెప్పాము, ఏం చెప్పామంటే log 3 బేస్ 2 ప్లేస్లో x, log 5 బేస్ 2 ప్లేస్లో y. అంటే ఇక్కడ మనకి log 3 బేస్ 2 ప్లేస్లో x రాస్తాము, log 5 బేస్ 2 ప్లేస్లో y రాస్తాము మైనస్ 1. ఇది ఆన్సర్ అనమాట. ఒకసారి చూడండి. సో దీంట్లోనే నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే దీంట్లోనే ఇది రోమన్ log 6750 బేస్ 2 ఇచ్చారు. ఈ 6750ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 to the power of 4 into 5 క్యూబ్ వస్తుంది బేస్ 2. అంటే ఇది ఇలా, అంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇది ఎలా ఉంది log x ఇంటూ y కాబట్టి log x ప్లస్ log y log 3 to the power of 4 బేస్ 2 ప్లస్ log 5 క్యూబ్ బేస్ 2. ఇది ఎలా ఉంది log x to the power of 5 అంటే 4 ముందుకు వస్తుంది, 4 log 3 బేస్ 2 అలానే 3 వస్తుంది, 3 log 5 బేస్ 2. log 3 బేస్ 2 అంటే xగా రాయొచ్చు, log 5 బేస్ 2 అంటే yగా రాయొచ్చు. టోటల్లీ 4x ప్లస్ 3y. ఇలాగా ఈ థర్డ్ రోమన్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలానే ఎక్స్పాండ్ చేస్తాము. log 3 బేస్ 2 ప్లేస్లో x రాస్తాము, log 5 బేస్ 2 ప్లేస్లో y రాస్తాము అనమాట. నెక్స్ట్ రోమన్, నెక్స్ట్ ఫోర్త్ రోమన్ ఏంటంటే ఎక్స్పాండ్ ది ఫాలోయింగ్. క్రింది వాటిని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ద ప్రాబ్లమ్ ఈజ్, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే log 1000. దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నాను, ఎక్స్పాండ్ చేయమంటే చాలా పొడవు వస్తుంది మీకు తెలుసు కదా, షార్ట్ చేయమంటే పొడవుగా ఉందేమో చాలా షార్ట్ అయిపోతుంది. ఎక్స్పాండ్ ది ఫాలోయింగ్ log 1000
చూస్తే ఈ 1000ని మనం ఎలా రాయొచ్చు, 10 క్యూబ్గా రాయొచ్చు కదా, 10 ఇంటూ 10 ఇంటూ 10, కాబట్టి లాగ్ 10 క్యూబ్గా రాయేసాను. ఇది లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం లాగా ఉంది, దీన్ని ఎం లాగ్ ఎక్స్గా రాస్తామన్నమాట. ఎం లాగ్ ఎక్స్గా రాస్తాము. లాగ్ 10 క్యూబ్ అంటే ఈ 3 ముందుకు వస్తుంది అంతే. 3 లాగ్ 10. ఈ 10ని 2 5స్గా రాయొచ్చు కదా, కాబట్టి 3 ఇంటూ లాగ్ 2 ఇంటూ 5, లాగ్ 2 ఇంటూ 5. ఇది ఎలా ఉంది, లాగ్ ఎక్స్ ఇంటూ వై, కాబట్టి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, కాబట్టి టోటల్లీ 3 లాగ్ 2 ప్లస్ 3 లాగ్ 5. ఎక్స్పాండ్ చేశారు, లాగ్ ఎక్స్ ఇంటూ వై. లాగ్ ఎక్స్ ఇంటూ వై అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, అంటే 3 అనేది మొత్తానికి వచ్చింది కాబట్టి దీనికే వస్తుంది, దీనికే వస్తుంది, అంటే 3 ఇంటూ లాగ్ 2 ప్లస్ 3 ఇంటూ లాగ్ 5. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇదే రోమన్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5th ప్రాబ్లము, లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ స్క్వేర్ రూట్ని దీనికి సెపరేట్ చేస్తున్నాను. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్. అయితే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై అవుతుంది. ఇది ఎలా ఉందంటే లాగ్ ఎక్స్ బై వై అంటే లాగ్ ఎక్స్ మైనస్ వై, కాబట్టి లాగ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ లాగ్ వై. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2గా రాస్తాము. దీని మొత్తాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ని ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2గా రాస్తాము మైనస్ లాగ్ వై. ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం లాగా ఉంది కాబట్టి దీన్ని తీసుకొస్తాము. అప్పుడు 3/2 లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. సో అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ x square plus y square minus 25xy, then prove that 2 log x plus y that is equal to 3 log 3 plus log x plus log y. అంటే 2 log x plus y అయినప్పుడు ఇది ప్రూవ్ చేయాలి, 3 log 3 plus log x plus log y. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇది ఇచ్చారు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 25 తీసుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, సో జాగ్రత్తగా వినండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గివెన్, ఇది ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 25xy. ఇక్కడ ఏం చేశానంటే ఈ సైడ్ 2xy యాడ్ చేశానంటే యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఈ సైడ్ ఈ బోత్ సైడ్స్ 2xyని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. ఇది ఎలా ఉందో ఒకసారి చూస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ 25xy ప్లస్ 2xy కాబట్టి దీని మొత్తాన్ని 27xyగా రాస్తాము. టేకెన్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈ సైడ్ లాగ్ తీసుకున్నాను అంటే లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. ఈ 2 ఇది ఎలా ఉందంటే లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం కాబట్టి ఎం లాగ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. ఈ 27ని మనం ఎలా రాస్తాము, 3 క్యూబ్గా రాస్తాము, 3 ఇంటూ 3 ఇంటూ 3 xy. ఇంతవరకు ఏంటంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్, అంటే ఇప్పుడు లాగ్ ఎక్స్ ఇంటూ వై అంటే లాగ్ ఎక్స్ ప్లస్ వై లాగ్ వై, అప్పుడు లాగ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్ లాగా రాస్తాము. దెన్ 2 log x plus y that is equal to, అప్పుడు log 3 cube xy ఉంది కాబట్టి log x into y into z log x plus log y plus log z అంటే 2 log x plus y that is equal to log 3 cube plus log x plus log y. Then 2 log x plus y that is equal to, ఇది x to the power of m కాబట్టి m ముందుకు వస్తుంది కాబట్టి 3 log 3 plus log x plus log y. సో ప్రూవ్ చేయమన్నది ఇది. సో మళ్ళీ ఒకసారి చూడండి ఇదే ప్రాబ్లం. And the next problem, 6th problem is, if log x plus y by 3 is equal to 1/2 log x plus log y,
దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. ఇది ఇచ్చారు, దీని వాల్యూ అడిగారు. సో టేకెన్ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇచ్చింది తీసుకుంటున్నాను. సో ఇది తీసుకుంటున్నాను, ఇది మొత్తం లాగ్ x plus y by 3 that is equal to half of log x plus log y. So log x plus y by 3 that is equal to దీన్ని log x plus log y అంటే log x into y గా రాయొచ్చు. log x into y half of the log x plus log y, ఇది ఫార్ములా. దీన్ని log x plus log y గా రాస్తాము. అండ్ నెక్స్ట్ log x plus y by 3 that is equal to ఇక్కడ ఇది m log x, m log x అంటే log x to the power of m గా రాయొచ్చు కాబట్టి log x by xy whole to the power of 1 by 2 గా రాయొచ్చు. రిమూవ్ log on both sides. ఈ సైడ్ లాగ్ రిమూవ్ చేసాం అనమాట. రిమూవ్ చేస్తే ఏమొస్తుందంటే x plus y by 3 is equal to x into y whole power 1 by 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈ సైడ్ స్క్వేర్ చేస్తున్నాను. అప్పుడు x plus y whole square by 3 square that is equal to x into y whole to the power of 1 by 2 whole square. ఈ స్క్వేరు ఇక్కడ కింద 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మిగిలింది x into y మాత్రమే. ఇది a plus b, ఇక్కడ స్క్వేరు ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఈ బై 1 by 2లో 2 ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలింది xy. అండ్ నెక్స్ట్ ఇది x plus y హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది, అంటే a plus b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a square plus b square plus 2ab by 3 square into 9 that is equal to xy. ఈ 9 బైలో ఉంది కాబట్టి అది తీసుకెళ్తే ఇంటూ అవుతుంది. దెన్ x plus y square plus 2xy that is equal to 9 into xy. డివైడ్ బై xy ఆన్ బోత్ సైడ్స్. ఈ xyతో అన్నీ డివైడ్ చేసేసాను, అంటే x square by xy, y square by xy plus 2x by xy that is equal to 9xy xy. ఇక్కడ xy, ఇక్కడ xy, ఇక్కడ xy, ఇక్కడ xy క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి ఒక x క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ y ఒక y క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది అంటే x by y ప్లస్ y by x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 మిగిలింది. ఈ 2 నడి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో మిగిలింది ఏంటంటే x by y ప్లస్ y by x ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఈ 2 నడి తీసుకెళ్తే ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది. దెన్ x by y ప్లస్ y by x దట్ ఈజ్ ఈక్వల్ 9 minus 2 7. సో దేర్ ఫోర్ x by y plus y by x that is equal to 7 అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట, కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇఫ్ 2.3 whole to the power of x that is equal to 0.23 whole to the power of 5 that is equal to 1000, then find the value of x by y plus y by x. దీని వాల్యూ కావాలి. x by y plus y by x వాల్యూ ఎంత అయితే, సో 2.3 whole to the power of x. సో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చూడండి, ఇక్కడ రాంగ్ అయింది. సో దీని వాల్యూ ఏంటంటే 1 by x మైనస్ 1 by y వాల్యూ కనుక్కోవాలి మనము. సో గివెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటంటే 0.23 whole to the power of x, 2.3 whole to the power of x that is equal to 0.23 whole to the power of 5 that is equal to 1000. ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఈ 1000 అనేది దీనికి ఈక్వల్ కాబట్టి ఫస్ట్ 2.3 whole to the power of x that is equal to 1000గా రాశాను. ఈ 2.3 అనేది మనకేంటంటే ఫ్రాక్షన్గా ఉంది, దీన్ని డెసిమల్లో రాస్తున్నాను. సో డెసిమల్గా రాస్తే 2.3ని 23/10గా రాస్తారు whole to the power of x that is equal to 10 cube. ఈ ఎక్స్ని అటు తీసుకొస్తారు, అంటే ఇవి రెండు ఎక్స్పోనెంట్స్ని అటు ఇటు రీఅరేంజ్ చేసేటప్పుడు పవర్స్లో ఇవి బై అవుతాయి, సో డివైడెడ్ బై అవుతాయి కాబట్టి. సో 23/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 3. ఈ ఎక్స్ని అటు తీసుకొస్తే బై అవుతుంది 3/x. దిస్ ఈజ్ 1 అనుకున్నాం. మళ్ళీ చూస్తే 2.3ని 23/10గా రాస్తాం. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి బై 10 హోల్ పవర్ x దట్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్. ఈ ఎక్స్ని అటు తీసుకొస్తే బై అవుతుంది. సో 23/10 దట్ ఈజ్ ఈక్వల్ 10 power 3/x. దిస్ ఈజ్ 1 అనమాట. అగైన్ టేకెన్, మళ్ళీ ఈసారి ఇంకా ఏమి ఇచ్చారంటే 0.23 whole to the power of y, 0.23 whole to the power of that is equal to 1000 ఇచ్చారు. నేను దాన్ని తీసుకుంటున్నాను. టేకెన్ 0.23 whole to the power of y that is equal to 1000 10 క్యూబ్గా రాసాము.
దీన్ని నేనేం చేస్తున్నానంటే 0.23 2ను మాత్రమే ఇటు తీసుకొచ్చాను, అంటే ఒక్క డిజిట్ మాత్రమే ముందు జరిగింది కాబట్టి బై 10. సో 2.3 by 10 whole to the power of 5 that is equal to 10 cube. సో ఈ y ని తీసుకొస్తే ఇందాకట్లాగానే x లాగానే బై అవుతుంది. 2.3 by 10 that is equal to 10 to the power of 3 by y. ఈ 2.3ని 23/10గా రాయొచ్చు, ఇందాక ఆల్రెడీ రాయటం జరిగింది. 2.3 23/10 by 10 that is equal to 10 to the power of 3 by y. ఈ 23/10 అంటే ఈక్వేషన్ 1లో 23/10 అంటే 10 to the power of 3 by x కాబట్టి ఇక్కడ 23/10 దాని ప్లేస్లో ఏం చేశానంటే 10 power 3 by x రాశాను డివైడెడ్ బై 1 దట్ ఈజ్ ఈక్వల్ 10 to the power of 3 by y. ఇది ఎలా ఉందంటే x power m by x power n అంటే a power m by a power n దట్ ఈజ్ ఈక్వల్ a power m minus n. కాబట్టి 10 to the power of 3 by x minus 1 that is equal 10 to the power of 3 by y. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేస్తాము, అంటే 3 by x minus 1 that is equal to 3 by y అవుతుంది. సో బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 3 by x minus 1 that is equal to 3 by y. ఈ -1 ఇటు తీసుకొస్తాము, 3 by y ఇటు తీసుకొస్తాము, 3 by x minus 3 by y that is equal to 1. ఇవి రెండిటిలో 3 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 కాబట్టి 1 by x minus 1 by y that is equal to 1. 3 ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొస్తే బై అవుతుంది. దెన్ 1 by x minus 1 by y that is equal to 1 by 3. ఇది ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 2 to the power of x plus 1 that is equal to 3 to the power of 1 minus x then find the value of x. చూడండి ఇది తీసుకున్నాను, గివెన్ 2 to the power of x plus 1 and that is equal to 3 power 1 minus x. Take and log on both sides. నేను both sides ఏం చేశానంటే log తీసుకోవటం జరిగింది. సో both sides log తీసుకున్నాను, అంటే అప్పుడు 2 to the power of x plus 1 అప్పుడు ఏమైందంటే log 2 to the power of x plus 1, ఇక్కడ log 3 to the power of 1 minus x. అండ్ ఇది log x to the power of m, log x to the power of m ఫార్మేషన్లో ఉంది కాబట్టి m log xగా రాయొచ్చు. కాబట్టి ఇది ముందుకు వస్తుంది, ఇక్కడ ముందుకు వస్తుంది కాబట్టి x plus 1 into log 2 that is equal to 1 minus x into log 3. ఈ log 2ను దీనికి మల్టిప్లై చేస్తే x ఇంటూ log 2 ప్లస్ 1 ఇంటూ log 2 అంటే ప్లస్ log 2 దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ సేమ్ యాజ్ ఇలానే 1 ఇంటూ log 3 మైనస్ x ఇంటూ log 3 అంటే x log 3. అండ్ నెక్స్ట్ వేరియబుల్ సెపరేబుల్ చేస్తున్నాను, అంటే ఎక్స్లన్నీ ఒకవైపు, అంటే x log 2 ఉంది, ఇక్కడ x log 3 ఉంది, మైనస్ x log 3 నుండి తీసుకొస్తే ప్లస్ అయింది, ఈ log 2 నుండి తీసుకొస్తే మైనస్ అయింది. అప్పుడు x log 2 ప్లస్ x log 3 దట్ ఈజ్ ఈక్వల్ log 3 మైనస్ log 2. ఇవి రెండిట్లో x కామన్ తీస్తే log 2 ప్లస్ log 3 ఉంటుంది, దీన్ని తీసుకొస్తాను, ఇంటూలో ఉంది కాబట్టి బై అవుతుంది. అప్పుడు log 3 మైనస్ log 2 డివైడెడ్ బై log 2 ప్లస్ log 3. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2 డివైడెడ్ బై log 2 ప్లస్ log 3. ఇది సో రియల్ నెంబర్ చాప్టర్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఈ వీడియోలో సంబంధించి ఈ చెప్పిన రియల్ నెంబర్స్లో ఈ లాగరిథమ్స్లో ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.